కొండల మధ్యలో ఉన్న ఓ పల్లెటూరిలో సింబా అనే బంగారు రంగు కుక్క జీవించేది. అతను పెద్దవాడి కాదు, వేగంగా పరిగెత్తే కుక్క కూడా కాదు. కాని ఆ ఊర్లో అందరికీ సింబా అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అతని ధైర్యం, దయాగుణం అందరికీ తెలుసు. ప్రతి ఉదయం సింబా ఊరి గల్లీల్లో అలసట్లేని అడుగులతో నడుస్తూ ప్రతి ఇంటి ముందు ఆగి చిన్న పిల్లలతో ఆడేవాడు. పెద్దవారి మల్లికళ్లను చూసి పక్కనే కూర్చొని వారిని సంతోషపెట్టేవాడు. ఒక సాయంత్రం ఊరికి వెనుక ఉన్న ఎత్తైన కొండపై మేఘాలు గుమిగూడాయి. గాలి బలంగా వీచింది. పిడుగులు గర్జించాయి. వర్షం పడబోతోంది. ఆ సమయంలో కొండపై నుండి ఓ మేకపిల్ల పహ్ పహ్ అంటూ భయంతో అరవడం వినిపించింది. ఆ చిన్న మేకపిల్ల పేరు పిప్ప. అది తల్లిదండ్రులకి దూరంగా పోయి ఒక పొరుగు కొండల కొమ్మల మధ్య చిక్కుకుపోయింది. భయంతో కదలలేకపోయింది. ఉరీ! ప్రజలు కొండపైకి వెళ్లడానికి వెనకడుగు వేశారు. వాన దాటుగా పడుతోంది. చీకటి పడుతోంది. మార్గం ప్రమాదకరం. కాని సింబా ఆలోచించలేదు. అతను వెంటనే వర్షాన్ని చీల్చుకుంటూ కొండపైకి పరిగెత్తాడు. గాలిలో అతని ఒంటిమీద తడిసిన ముడతలు బుసబుసలాడుతున్నా అతను ఆగలేదు. చివరకు పిప్ప దగ్గరికి చేరాడు. అది ఒక్కటే వణుకుతూ నిలబడింది. సింబా మెల్లిగా ఆమెను తోశాడు. నేను ఉన్నాను అన్నట్టు. ఆమె కదలలేదు. అందుకే సింబా ఆమె పక్కనే నేలపై పడుకొని తన శరీరం తడి అయినా ఆమెను తలదన్నేలా కప్పిపెట్టాడు. ఆమెను రక్షించాడు. తెల్లవారేసరికి వర్షం ఆగిపోయింది. గ్రామస్తులు కొండపైకి వచ్చి చూడగా సింబా మరియు పిప్ప ఇద్దరూ బాగా కుదురుగా పడుకొని ఉన్నారు, సురక్షితంగా. ఆ రోజు నుండి సింబా ఊరిలో కేవలం కుక్క కాదు, అతను ఒక హీరో అయ్యాడు. ఇక ఏసారి మేఘాలు గర్జించినా పిప్పా చిన్నగా పరిగెత్తి సింబా పక్కనే చేరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలుసు, ధైర్యం అంటే సింబా